రావణుడు సీతాదేవిని కొనిపోతున్నాడని లంకకు పోతుంటే నన్ను మర్చి ఉంటుంది. కరుణా రాఘవ ఆయన నేరం ఏమి లేదు. నీ బాధ సేవ నీ బాధ దర్శనం మనకై ఇట్లా జరిగింది. సముద్ర ఈ కప్పులు తెచ్చిన పర్వతములన్నింటినీ కుంగజేయుచున్న పాపాత్ములు ఉన్నాయి. గిరిలోని రాగ తెలుసుకొని నీ బాధ దర్శనమునకై ఇట్లు పెరిగినాడు. లవణము దేహ రావణుడు లంకకు పోతున్న వాళ్ళను ఒకవేళ నువ్వు 97 ఏళ్ళ నిన్ను దృంచైనా వెళ్ళదంట.
గిళ్ళపై శ్రీరామాయణి రాసిపోయింది ఆ చిరులు మునగవు ఆ చిరులు మునగవు మీ వచనమందు లవణముదే అమరి నమ్మి ఉండు మీ వచనమందు ఒకవేళ నీవు అన్నది నిజంగానే ఎడలా నిన్ను దృంచైనా లంక గోవాడు రాఘవ నేను నిజం పలికి తిని అది నిజం పలికిన శ్రీరామాయణ శ్రీలపై శ్రీరామాయణ రాసిపోయింది నేను నిజం పలికి వార్త అలాగే అంగదా జాంబవంత లీలాది నలభైరాలి కప్పులారా ఈ అరవిపై చేతులు పట్టండి ప్రతి గిరిపై శ్రీరామాయణ రాసి చేతులు నిర్మించండి అలాగే రామ 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 స్వామి 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 రామ రామ అంగదా ఈ పెద్ద పెద్ద గట్ల మీద మనం ఇప్పుడే శ్రీరామాన్ని రాసి ఆ రామచంద్ర బాబు చెప్పినట్టు ఆ వారధిలో వేయగలం పెద్ద పెద్ద గట్లు కడతామా పెద్ద పెద్ద గట్లన్నీ కూడా ఆ నీళ్ళ మీద తేలి ఉన్నాయి వారిది చాలా చక్కగా ఉంది ఇప్పుడే మనం వెళ్ళి ఆ శ్రీరామచంద్రుడితో చేద్దాం పనులు రామ 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 సీతా 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 రాఘవ రామచంద్ర మీరు చెప్పిన విధంగానే ఆ గట్ల మీద శ్రీరామాయణి రాసి ఆ సముద్రంలో వేయగా అది చాలా చక్కగా వారనే ఉన్నారు స్వామి మీరు వచ్చి ఒకసారి తిలకించండి గణవేగమున నరించితి జనుమాయి వారని గణవేగమున నరించితి జనుమాయి వారని గణవేగమున నరించితి జనుమాయి వారని గణవేగమున నరించితి జనుమాయి వారని జనుమాయి వారని జనములోన శ్రీరామ జనుమాయి వారని జనములోన శ్రీరామ జనుమాయి వారని జనములోన శ్రీరామ ఈ వారాన్ని తిలకించు ఏమి శృంగారం పోయారదు చూడగను ఏమి శృంగారం పోయారదు చూడగను ఏమి శృంగారం పోయారదు చూడగను ఏమి శృంగారం పోయారదు చూడగను వారదు చూడగను ఇటునకు పరమౌనా వారదు చూడగను
ఈ వారధిని వర్ణింప ఆ ఈశ్వరుని ధనం కూడా కాదు. వసుదాస్థలిలో వైకుంఠము పురమునకు వసుదాస్థలిలో వైకుంఠము ఇప్పుడే ఆ లంకాపురంకు తరలి వెళ్ళాం. సుగ్రీవా ఇప్పుడే లంకకు పోదాం పదవి. అలాగే స్వామి. మీరు అన్నట్టుగానే ఇప్పుడే వెళ్దాం పదండి స్వామి. సరే అన్నయ్య వెళ్దాం పద. శ్రీరామచంద్రుడు కప్పులందరూ వారధి కట్టి వెళ్తాడు. వారధి కట్టి లంకా నగరము లంకా బార్డర్ కాడ ఎప్పుడైతే పోయి ఉన్నారో ఆ విభీషణుడు రాముల వారు వచ్చిన సంగతిని తెలుసుకొని తన అన్నయ్యకు రావణాబ్రహ్మతో ఏమనుకున్నాడో వినాలి. రాములా
దాకా వచ్చి ఉన్నారు. వారి చీడని వారికి ఇచ్చి వందనం చేద్దాం. కలిగిన వాడను గప్పున తెప్పించు వార్త గడియ లోపల నీ మాటలు నిజమో కలవు నేను నమ్మగలను. ఇప్పుడే నా బడులను తెలుసుకోగలమను చూడము. ఒరే బడులరా ఇటు రమ్ము. ఒరే బడులరా సముద్ర తీరమునకు శ్రీరాముడు వచ్చిన్నాడని విశ్వీషణుడు అంటున్నాడు. అది నిజమో కలను పోయి తెలుసుకొని రమ్ము. పోయి రమ్ము. ఏమిరా ఎందున నివసించున్నారు ఎందరో నివసించినాడు. ఎందరు కలరు తెలుపు మా నాతో అలాగనా ఒక రమ్మంతుల మన మంత్రులందరినీ తన తురంగములతోటి యుద్ధముకు సిద్ధమని చెప్పు రమ్మనుకున్నాము.
సాయంత్రంగా మొత్తం ఏర్లై పాకాలి పురుగులు వాడుతూ ఏమిరా రాక్షసులారా నరుడను పంపేసి నన్ను భయపెడుతున్నారా? నేను భయపడే వాళ్ళను కాదు. హరి అయితే నా అన్నయ్య ఇవ్వతున్నావు. రాముల వారు బలములు తెలియక భూమి కలిటు దత్తియో బుద్ధులందంగను హోమాము చేత నీ మహిమ నీవెప్పుడు ఎరియక ఎరుగుతులందను నయ రావణ ధరణి దశరథ తనయుడు ఒరే విభీషణ ఏ పలుకుతుంటివా? నరుడగు రాముని పంపిన బరువని నాతోటి వలుకుల భావపడరా ఉరువని తోడు తనరిగల ములముల పరిమాత్తు పరియుదారం తెలియకన్నను. ఒరే విభీషణ నరుడగు పంపు చేసి నన్ను భయపెట్టుకుంటున్నా ఏమిరా? ధరణి దశరథ తనయుని తరచుర నిటు తెచ్చియు సగజనులు నిటు తెచ్చియు గిరిజన లంకని పూర్య కామించినట్టి నరదున నారాయణుడను. అన్నయ్య రావణ మొదలు పోటీ వచ్చి మన లంకంలో పూర్య కావించింది ఎరేక ఎక్కడికి వెళ్తున్నాము? మరో కారణం ఒరే విభీషణ మరో కారణం పలుకుతుంది మీరు ఇక్కడ నుండి వెళ్ళిపోము. నా సమాధిని ఉండదు తనదు వెళ్ళిపోము. ఏదే మనదే పాట ఇది వంశ జనజతిల కొలు చనుదెంచుచునున్నారెప్పుడు సరగుణ గుణమే అనుమాన పలక నుపముగ ఘనముగ ఆలోచనంబు ద్రక్కున చేయు రాక్షసుడు ఇతడుకు వచ్చుతున్నాడు. సహోదర లక్ష్మణ, ఎవరో రాక్షసులు వస్తున్నారు, శరాశాపం తెమ్ము. దండము దండము నీకు నిండు
భగవా రామచంద్ర ఇదే దండము. ఎవడవు నీ నామమేమి ఎవడవు నీ నామమేమి ఎవడవు నీ నామమేమి వివరమేమో నామదికి తెలియవిన్నవించుమా వివరమేమో నామదికి తెలియవిన్నవించుమా కనుగొని నీవి జవదప్పిన మానవుతో చదుమదే జవదప్పిన మానవుతో చదుమదే భూమి తనజులో నీ వలనెరుగనే భూమి తనజులో నీ వలనెరుగనే సవినయముగనిటు సలగునదెంపుడే సవినయముగనిటు సలగునదెంపుడే ఎవడవు నీ నామమేమి ఏర్పరించుమానాకు ఒరే నీవెవడవు ఈ లంకలో బలహీనుడవై పడి ఉన్నావు. ధని జజిబులలోనే ఈ బీజానుండనయ్య ధని జజిబులలోనే ఈ బీజానుండనయ్య ధని జజిబులలోనే ఈ బీజానుండనయ్య ధని జజిబులలోనే ఈ బీజానుండనయ్య ధని జజిబులలోనే రామనమున బీజయన భక్తి మానలేనయ్య రామనమున బీజయన భక్తి మానలేనయ్య రామనమున బీజయన భక్తి ధనజులు బహుహీనులై దండమునారింపాగా ధనజులు బహుహీనులై దండమునారింపాగా రామనసు నమ్మగోడు ఎంతైనా యోసింపా రామనసు నమ్మగోడు ఎంతైనా యోసింపా ఆహా మీ రాక్షసులు ఈ నమ్ముల చేపడి ఉన్న మిమ్మల్ని నమ్మజాలను పొంకజాలనయ్య నేను పంకజానేత్రావో పొంకజాలనయ్య నేను పంకజానేత్రావో పొంకజాలనయ్య నేను పంకజానేత్రావో పొంకజాలనయ్య నేను పంకజానేత్రావో కనబరు ఉండనయ్య సంతగతావో సంకలనయ్య సంతగతావో కనబరు ఉండనయ్య సంతగతావో
పాదం సాక్షిగా పంచదాక్షని పాదం సాక్షిగా పంచదాక్షని పాదం సాక్షిగా పంచదాక్షని పాదం సాక్షిగా పంకజాలనయ్య నేను పంకజనే చావో పంకజాలనయ్య నేను పంకజనే చావో. రాఘవ రామచంద్ర పంకజాల రామచంద్ర మీ సాక్షి అని నిజమే పడుతుంది. బాసుర విభీషణ హరి దాసుడవై బాసుర విభీషణ హరి దాసుడవై ఉండుమా కోమాలాదీశుని కనయుడవై ఉండుమా కోమాలాదీశుని కనయుడవై మాసిగ వినుదశ కంఠుని మాసిగ వినుదశ కంఠుని అస్మతి లంకా వరరాజంబును అస్మతి లంకా వరరాజంబును విసలరి గగనే పట్నము వట్టియో విసలరి గగనే పట్నము వట్టియో విభీషణ మీ అన్నయ్య రావణుని మరి మార్చిన తర్వాత ఈ లంకాపురము పట్టాభిషేకం నటించగలరు. రాఘవ రామచంద్ర సుగ్రీవా విభీషణుడు వచ్చి శరణగతి పొందినంతలో లంకాపురము నీకు పట్టాభిషేకము గావించదనంటివి. అవును. ఒకవేళ రావణుడే వచ్చి శరణాగతి పొందినంతలో మీరేమి చేయగలరు? ఒకవేళ రావణుడే వచ్చి శరణాగతి పొందినచో నా అయోధ్యపురము పట్టాభిషేకం కావాలి. అప్పుడు నీవెచ్చట ఉండగలవు. మీరందరూ అప్పుడు నేను అగ్నిగుండంగా అంటే ఒక గంట అర్ధగంట లేదు. మీరు అది చూసి వెళ్ళాలి కదా. ఊళ్ళో మేమే సంతం చేస్తున్నారు బాగుంది. మీకు అందరికీ నమస్కారం. నా మాట వింటే అందరూ ఉండాలి. ఒకవేళ చపాతి కొట్టుడి ఎందుకు కూర్చో. సుగ్రీవా ఇప్పుడే మనం రావణుని దృష్టికై లంకకు వేగుదాం పదండి. అలాగే స్వామి. శ్రీరామచంద్ర మహారాజుకి రామలక్ష్మణుడు వానర్లంతా పేరు వహించి రవణపురమున పోయి ఆ రవణుతో ఘోరాయుద్ధము ప్రారంభిస్తారు. ఒరే గుడంకారి రాక్షసాదమా
నన్ను నీ పైకి కాపాడుకోము. రాక్షసాదమా ఈ భూమండలం అంతా గడగడవనిస్తుండగా నా క్రూరస్థం గురించడం చూడు. చూడుమో రే రాక్షసాదమా ప్రళయం మూలం రాక్షసాదమా ఇగో నా జ్వాలబాణం వేస్తున్నాను కాచుకోము. దీనికి అదేవిధంగా మప్పులై ఉండి మా తండ్రితో యుద్ధము చేసేవాడు ఎంత గరుడని చెప్పి మేఘనాథుడు ఏమంటున్నాడో వినండి. మా నాయన గారితో మారు వదులుకుంటున్నారా? నేను మేఘనాథుడు ఇంద్రజిత్తును, నీ తమ్ముడకు లక్ష్మణుడి గతి ఏమవునో కాచుకొని కూడా. మేఘనాథుడు వేసిన బాణము లక్ష్మణుడు మూర్ఛగతుడైపోతాడు. అప్పుడు రాములకు లక్ష్మణుడు మరణించినదే అని అనుకుంటారు. శ్రీరామచంద్ర మహారాజుకి ఆహా లక్ష్మణ మనం మల్ల మల్ల
నిన్ను బాచి నేను ఎలా బ్రతకగలను రా తల్లి. నీ తల్లి ఎదురేగిన తమ్ముడేడని అడిగినా ఏమని నుడుగుదయ్యా. నీ భార్య ఎదురేగి నా భర్తలేడని అడిగినా ఏమని నుడుగుదయ్యా. నీ సోదరుడే దించి నా సోదరుడేడని అడిగినా ఏమని నుడుగుదయ్యా. నీ మిత్రుడే దించి నా మిత్రుడేడని అడిగినా ఏమని నుడుగుదయ్యా. అకట నీ గతి తెలిసిన అమిత దుఃఖం హౌలు అసురులను వీడరొక్క. హస్తమింపదే భానుకుల స్వయంభు అస్తమింపదే సర్వమీ సప్తమింపా. తమ్ముడా, మన తల్లికి నీ మిత్రునికి నీ భార్యకు నేను ఏమని చెప్పుకున్నాడా? నా ముద్దు తమ్ముడా లక్ష్మణ నా కోడి పుట్టముల సహోదరా.
నీవు లేని ఈ అయోధ్య ఎందుకు, ఈ ఉద్యమం ఎందుకు, ఇక నేను బ్రతకజాలను తండ్రి. దేశమున అయోధ్య విడనాడే
తమ్ముడా ముందొస్తుందని అందునా నా తమ్ముడా. ముందొస్తుందని అందునా నా తమ్ముడా పూనా దేశమున అయోధ్య విడనాడే. పూనా దేశమున అయోధ్య విడనాడి కూడియుంటిమి తమ్ముడా మనమిద్దరము. కూడి ఉంటిమి తమ్ముడా మనమిద్దరము ఆ సహోదర లక్ష్మణ, నిన్ను బాసి నేను ఎలా బ్రతకగలను తండ్రి? రాఘవ రామచంద్ర లక్ష్మణుడు మూర్తగా అయినాడు. ఇప్పుడు సంజీవ కావాల్సింది. విభీషణ, ఈ సంజీవి పర్వతంకై ఎవరు పోజారు? అంజనేయుడు తప్ప ఎవరు పోజాలి. ఆంజనేయ, రాఘవ ఆంజనేయ, ఈ సంజీవి పర్వతంకు మీరు తప్ప ఇతరులు పోజాలని విభీషణ చెప్తున్నాడు. ఆహా విభీషణ, అది ఎక్కడ ఉండను తెలుపు. శ్వేతవర్ణము కలిగియు చలిగియుండు శ్వేతవర్ణము కలిగియు చలగుచుండు ఎర్రని పుష్పములు కలిగియు ఎలుగుచుండు పచ్చని ఫలములు కలిగియు పాతి నిండు మందునవది సంజీవ సుంబి. అలాగే విభీషణ, సూర్యోదయం రాకముందు సంజీవ లేకుండా లక్షణం లక్షింపవు. రాఘవ రామచంద్ర, ఈ చిన్న కార్యానికి ఎందుకు వాళ్ళకు చింతిస్తూ ఉన్నారు? నేను తీసుకొని వచ్చేది